ఫిల్లర్స్ కి మళ్ళీ అగైన్ రైనోప్లాస్టీ కి డిఫరెన్స్ ఏంటి? రైనోప్లాస్టీ సర్జరీ, ఫిల్లర్ ఇస్ ఫిల్లింగ్. జస్ట్ ఇంజెక్షన్. ఫిల్లర్ ఎలా ఉంటుందంటే ఎక్కడైనా లోపాన్ని అక్కడ కొంచెం పెంచి, ఎక్కడైనా తక్కువ ఉంది ఇలా నోస్ గుంతలా పడింది, లేదా ఇక్కడ ఎత్తుండి ఇక్కడ తక్కువ ఉంది, అలాంటి చోట యాడ్ చేయడం వల్ల ఒక షేప్ వచ్చేది ఫిల్లర్. అదే సర్జరీ అనుకోండి, ఎక్కువ ఉన్నదాన్ని తగ్గించగలం, బ్రాడ్గా ఉన్న బోన్ని లోపల నుంచి బోన్ని లోపల నొక్కి చక్కని బ్రిడ్జ్ని క్రియేట్ చేయగలం. ఇక్కడ చిన్న ఇన్సిజన్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ నేరో చేసి టిప్ నేరో చేయగలం, ఇక్కడ ఎక్సెస్ ఫ్యాట్ తీయగలం, ఇక్కడ ఎక్సెస్ కార్టిలేజ్ కరెక్ట్గా మెజర్ చేసి కోట్ ఏరియాస్ నోస్లా చక్కగా చేయగలం. సర్జరీలో ఇక్కడ ఫిల్లర్ ఎక్కించడం వలన విదిన్ 20 minutes అక్కడ డిఫెక్ట్ తక్కువ సెట్ అయ్యి నీట్గా అయిపోతారు. అదే సర్జికల్ అనుకోండి, ఇంప్లాంట్ పెట్టడమా, లేదు మన బాడీ నుంచే కార్టిలేజ్ అనో బోన్ నుంచి రకరకాలు చేస్తుంటారు. బట్ రకరకాల బార్ కోడెడ్ వారంటీస్తో ఉన్నటువంటి వండర్ఫుల్ క్వాలిటీ సిలికాన్ ఇంప్లాంట్స్ కూడా వచ్చినాయి, వెరీ ఫ్లెక్సిబుల్, న్యాచురల్. సో అవి పెట్టినట్టు కూడా తెలియదు, అవి ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. సో అటువంటి యూరోప్లో వాడడం జరుగుతుంటుంది. సో అటువంటి ఇంప్లాంట్ చేస్తే అలా పెట్టగానే ఇలా లోపల టక్ మన ఇలా వస్తుంది. ఈ వైడ్గా ఉన్నది కొంచెం ట్రిమ్ చేసి దగ్గరికి ఒక స్టిచ్ వేయగానే నారాయి, అప్పుడు మళ్ళీ ఇదే స్కిన్ ఇలా క్లోజ్ చేసి కుట్లు కూడా లోపల నుంచి పడతాయి. రైనోప్లాస్టిక్ కూడా ఎక్కడ కుట్లు బయటకు కనపడినాము, స్కార్ కనపడదు, స్కార్ హిడెన్ ఉంటుంది. ఫిల్లర్ అనుకోండి, చిన్న నీడిల్తో జస్ట్ ఎక్కడ డిఫెక్ట్ ఉందో అక్కడ ఇచ్చి కరెక్ట్గా రాగానే ఒక షేప్ వచ్చేస్తుంది.